ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్ది కీలక అంశాలు బయటపడుతున్నాయా? బీజేపీ కాంగ్రెస్ నేతలతో పాటు సొంత పార్టీ నేతలపైన కూడా నిఘా పెట్టారా? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలిసిందా అంటే అవునని సమాధానం వస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ అగ్రనేతలతో కేసీఆర్ డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఇంతకీ అసలు ఏం జరిగింది? తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో విస్తుపోయే అంశాలు తెరపైకొచ్చాయి. అప్పటి ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిన వ్యక్తులపై నిఘా ఉంచినట్లు విచారణ సందర్భంగా తన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు వెల్లడించారు. సొంత పార్టీ నేతలపై కూడా నిఘా ఉంచాలని బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న అప్పటి మంత్రి ఆదేశించినట్లు చెప్పారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతో విభేదాలున్న సెంబిపూర్ రాజుపై కడియం శ్రీహరితో ఉన్న రాజయ్యకు విభేదాలుండడంతో వారి ఫోన్లు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలుండడంతో వారిపైన నిఘా ఉంచినట్లు చెప్పారు. అలాగే అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా ఉంచినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్ల ట్యాప్ చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువాడి నర్సింగ్రావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పారు. బీజేపీ నేతలు ఈటెల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు. మీడియా యజమానుల ఫోన్లపై కూడా నిఘా ఉంచినట్లు వెల్లడించారు. అక్టోబర్, నవంబర్ నెలలో వీఐపీల సమాచారాన్ని డీఎస్పీ ప్రణీత్ రావుకు ఓ మీడియా యజమాని అందించినట్లు చెప్పారు. హరీష్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు సదరు మీడియా యజమానితో టచ్లోకెళ్లినట్లు సమాచారం. ఆయన నుంచి వీఐపీల నెంబర్లు ప్రణీత్ రావు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా ఉంచినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని కూడా టార్గెట్ చేసినట్లు విచారణలు వెల్లడైంది. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్చాట్లో మాట్లాడిన వారి వివరాలను సేకరించినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తనతో చర్చించారని, బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పారు. అలా ట్యాప్ చేసిన ఓ ఆడియో టేప్ను కేసీఆర్కు పంపినట్లు వెల్లడించారు. ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీకి పంపామని, ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్లో అమర్చారని తెలిపారు. ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని రాధాకిషన్ రావు తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు. బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించారు. అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ను అరెస్ట్ చేయలేకపోయామని తెలిపారు. పలువురు అధికారులను కేరళకు పంపించిన ప్రణాళికను విజయవంతం చేయలేదన్నారు. సంతోష్ను అరెస్ట్ చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్ రావు వివరించారు. కేసీఆర్ ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. దాంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో పెను చర్చనీయాంశంగా మారింది.